ఈ 2025 సంవత్సరంలో శ్రావణ మాసంలో మంచి శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. శ్రావణ మాసము జూలై నెల 25వ తేదీ నుండి ఆగస్టు 22వ తేదీ వరకు ఉంది. ఈ యొక్క సమయంలో ఉన్నటువంటి మంచి శుభముహూర్తాల గురించి తెలియజేస్తాను. ప్రతిరోజు ఉన్నటువంటి ముహూర్తాలు చూద్దాం. బాగోలేనటువంటి రోజులు వదిలేశాను. మొట్టమొదట శ్రావణ మాసంలో జూలై నెల 25వ తేదీ శుక్రవారం, జూలై నెల 25వ తేదీ శుక్రవారం, ఆ రోజు పెళ్లి చూపులకి, భూమి రిజిస్ట్రేషన్స్ కి, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నిశ్చయితాంబూలాలు, వ్యాపారం, వాహన కొనుగోళ్లు ఇట్లాంటి మంచి కార్యక్రమాలకి ఆ రోజు బాగుంది. తర్వాత జూలై నెల 26వ తేదీ శనివారం, ఆ రోజు విధియ తదియ 2 తిథులు ఉన్నాయి. మఖా నక్షత్రం ఆ రోజు వచ్చేసి గృహప్రవేశానికి, వివాహానికి బాగా అనుకూలమైనటువంటి ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత 27వ తేదీ ఆదివారం మఖా నక్షత్రం ఉంది. ఆ రోజు శంకుస్థాపనకి, ఉపనయనానికి, వివాహానికి, అన్నప్రాసనకి, ఆ తర్వాత పెళ్లి చూపులకి, వ్యాపారానికి ప్రారంభించడానికి ఆ రోజు బాగా అనుకూలంగా ఉంది. తదుపరి 28వ తేదీ శనివారం, సోమవారం, పంచమి, ఉత్తరా నక్షత్రం, ఆ రోజు కూడా బాగా అనుకూలమైనటువంటి రోజు. అయితే సోమవారం నాడు వివాహ ముహూర్తాలు ఉండవు కాబట్టి ఆ రోజు గృహప్రవేశానికి బాగా అనుకూలమైనటువంటి రోజు అన్నమాట. తర్వాత 29 మంగళవారం వదిలేద్దాం. తర్వాత 30వ తేదీ బుధవారం నాడు షష్ఠి, సప్తమి 2 తిథులు ఉన్నాయి. ఆ రోజు హస్తా నక్షత్రం కాబట్టి ఆ రోజున భూమి రిజిస్ట్రేషన్లకి, ఆ తర్వాత వ్యవసాయ వ్యాపార సంబంధించినటువంటి మొదలు పెట్టడానికి, ఆ పనులు మొదలు పెట్టడానికి, తర్వాత గృహప్రవేశానికి, వివాహానికి, ఇటువంటి మంచి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు ఆ రోజు ముహూర్తాలు ఉన్నాయి. ఆ తదుపరి 31వ తేదీ గురువారం, సప్తమి, చిత్తా నక్షత్రం, ఆ యొక్క రోజు నాడు కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయి. పెళ్లి చూపులకి, నిశ్చయితాంబూలాలకి, వ్యాపారానికి, వాహన కొనుగోళ్లకు, ఆ తర్వాత వివాహానికి, గృహప్రవేశానికి ఆ రోజు మంచి అనుకూలమైనటువంటి రోజు అన్నమాట. తర్వాత ఆగస్టు 1వ తేదీ 2వ తేదీ వదిలేద్దాం, అష్టమి నవమి రోజులు అవి. తర్వాత 3వ తేదీ ఆగస్టు 3 ఆదివారం బాగుంది. దశమిను అనురాధ నక్షత్రం, ఆ రోజు పెళ్లి చూపులకి కానీ, లేకపోతే వ్యాపారాలు మొదలు పెట్టడానికి కానీ, ఆ తర్వాత నిశ్చయితాంబూలాలకు కానీ, వాహనాలు ప్రారంభించడానికి కానీ, ఆ తర్వాత గృహప్రవేశాలు, వివాహము, ఇటువంటి మంచి పనులకి ఆ రోజు బాగా అనుకూలంగా ఉంది. తర్వాత ఆగస్టు నెల 7వ తేదీ గురువారం, ఉత్తరా నక్షత్రంలో పెళ్లి చూపులకి, నిశ్చయితాంబూలాలు, తర్వాత వాహనాలు ప్రారంభించడం, గృహప్రవేశం, వివాహం, ఇటువంటి మంచి కార్యక్రమాలకి ఆ రోజు బాగుంది.
తర్వాత ఆగస్టు 8వ తేదీ శుక్రవారం నాడు పౌర్ణమి తిథి, శ్రవణ నక్షత్రం. ఆ రోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి బాగా అనుకూలంగా ఉంది. తదుపరి ఆగస్టు 9వ తేదీ శనివారం పాడ్యమి, ధనిష్ట నక్షత్రం రోజు గృహప్రవేశానికి, వివాహానికి, గృహారంభానికి, ఆ తర్వాత ఉపనయనము, అన్నప్రాసన ఇటువంటి కార్యక్రమాలకి బాగా అనుకూలంగా ఉంది. తర్వాత ఆగస్టు 10వ తేదీ ఆదివారం నాడు పెళ్లి చూపులకి, వ్యాపారానికి, ఆ తర్వాత నిశ్చయితాంబూలాలు, వ్యవసాయ వ్యాపారం మొదలు పెట్టడానికి, వివాహానికి, గృహప్రవేశానికి బాగా అనుకూలమైనటువంటి రోజు ఆ రోజు. ఆగస్టు 11వ తేదీ సోమవారం విధియ శతభిష నక్షత్రం. ఆ రోజు వచ్చేసి అన్నప్రాసనకి, వ్యాపారానికి, గృహారంభం, గృహప్రవేశం. గృహారంభం అంటే శంకుస్థాపన, గృహప్రవేశానికి రెండిటికి కూడా బాగా అనుకూలంగా ఉంది. తదుపరి ఆగస్టు 13వ తేదీ బుధవారం నాడు పంచమి, రేవతి నక్షత్రం. ఆ రోజు కూడా బాగా మంచి రోజు. ఈరోజు వ్యాపారం, వ్యవసాయం మొదలు పెట్టడానికి కానీ, పెళ్లి చూపులు, వివాహం, గృహప్రవేశం ఇటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి అనుకూలమైనటువంటి రోజు. తర్వాత ఆగస్టు 14 గురువారం పంచమి, రేవతి నక్షత్రం. ఆ రోజు కూడా వివాహానికి, గృహారంభం, గృహప్రవేశం, ఉపనయనం, అన్నప్రాసన ఇటువంటి అన్ని కార్యక్రమాలకి కూడా బాగా అనుకూలమైన మంచి రోజు ఆ రోజు. తర్వాత ఆగస్టు 17 ఆదివారం దశమి, రోహిణి నక్షత్రం. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి బాగా అనుకూలమైనటువంటి రోజు. తర్వాత ఆగస్టు 18 సోమవారం ఏకాదశి, మృగశిర నక్షత్రం. ఈరోజు వచ్చేసి వివాహ ముహూర్తాలు ఉండవు. అయినప్పటికీ కూడా గృహప్రవేశానికైనా, పెళ్లి చూపులకైనా, నిశ్చయితాంబూలానికైనా, వ్యవసాయ వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించడానికి బాగా అనుకూలమైన రోజు. శ్రావణ మాసంలో ఇదే చిట్ట చివరి మంచి రోజు అన్నమాట ముఖ్యమైన కార్యక్రమాలకి. ఇక ఆ తర్వాత రోజులు ముహూర్తాలకి పనికిరావు. ఈ విధంగా ఈ యొక్క శ్రావణ మాసంలో చాలా ముహూర్తాలు అనుకూలంగా ఉన్నాయి. ఇకపోతే ముహూర్త సమయం అనేది ఏమిటంటే, సమయం ఎందుకు చెప్పలేదంటే, ఆ ముహూర్త సమయం అనేది ఆ కార్యక్రమం జరిగే ఊరిని బట్టి మారుతుంది. అంటే హైదరాబాదుకి ఒక టైం వస్తుంది, ఆ తర్వాత విజయవాడకి ఒక టైం వస్తుంది, బెంగళూరుకి ఇంకో టైం వస్తుంది. ఇట్లా ఊరిని బట్టి టైము మార్పు అనేది జరగాలన్నమాట. కాబట్టి ఏ రోజులు, ఏ ముహూర్తాలు ఉన్నాయో నేను మీకు తెలియజేశాను. ముహూర్త సమయం కావాలన్నా, ఆ ముహూర్తాలు మీ పేరుకి లేదా మీ నక్షత్రానికి సరిపోతాయా లేదా తెలుసుకోవాలన్నా నన్ను మీరు వ్యక్తిగతంగా కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఫోన్లోనైనా స్వయంగా అయినా నన్ను కాంటాక్ట్ చేసుకోవచ్చు. మీ కార్యక్రమం ఏ ఊర్లో జరుగుతుంది అనేది, మరియు మీ పేరు, మీ నక్షత్రాన్ని బట్టి సమయం, ఏ సమయం బాగుందో తెలియజేయటం జరుగుతుంది. శుభం భూయాత్.